మనము ఈరోజు కృష్ణారణ్య క్షేత్రములు అనేసి 5 క్షేత్రాలు, దివ్య దేశాలు 108 ఉంది. దాంట్లో ఈ 5 క్షేత్రాలు కృష్ణారణ్య క్షేత్రాలు అని చెప్తారు. ఇది ఏదేది అంటే కపిస్థలం, తిరుక్కన్నై మంగై, తిరుక్కన్నపురం, తిరుక్కన్నన్గుడి, తిరుక్కోవలూరు. మనం ఇప్పుడు తిరుక్కోవలూరు గురించి తెలుసుకుంటాం. మనకు దగ్గరగా ఉండే ఊరు, మనకు తెలిసిన ఊరు కాబట్టి మొదట మనము ఈ తిరుక్కోవలూరు గురించి తెలుసుకుంటాం. ఇక్కడ ప్రధాన దైవం పేరు అయ్యన్నర్ అంటారు. మరలా నాచియార్ వచ్చి పూంగోవల్ నాచియార్ అనేసి అంటారు. ఇక్కడ ఎవరెవరు వచ్చినారు అంటే పొయ్గేయాళ్వార్, పేయాళ్వార్, పూదత్తాళ్వార్ వీళ్ళంతా ఇక్కడ మంగళాశాసనాలు చేసి పరమాత్మ త్రివిక్రమ దర్శనాన్ని వీళ్ళకు ఇక్కడ దొరుకుతుంది. అదే మరి మృకండ మహిషి అని ఆయన కూడా ఇక్కడ వామనావతారంలో ఉండే ఆ భంగిమ ఇక్కడ వాళ్ళకు ప్రత్యక్షమవుతారు. సరే, ఈ తిరుక్కోవలూరులో మొదటి కృష్ణక్షేత్రంగా మొదట్లో కృష్ణక్షేత్రంగా ఉండింది. ఇక్కడ కృష్ణ విగ్రహమే ఉండింది. దాన్ని గోపాలన్ అనేసి, అదే అట్లే కోవల్ అని, అట్లా తిరుక్కోవలూరు అనేసి, మళ్ళీ తిరుక్కోయిలూరు అనేసి దీనికి పేరు స్థిరపడింది. దీనికి తిరు అంటే ఏమి పవిత్రం, కోయిల్ అంటే గుడి, ఊరంటే గ్రామం. సో తిరుక్కోయిలూరు అనే పేరు ఇప్పుడు స్థిరపడి ఉంది. ఇక్కడ మృకండమణి యొక్క ఆశ్రమం, మృకండ ముని యొక్క ఆశ్రమం ఇక్కడ ఉంది. ఆ ఆశ్రమం తిన్న పైక మొదట్లో పొయ్గేయాళ్వారు వచ్చి పడుకుంటారు. మళ్ళీ పూదత్తాళ్వారు వచ్చేకాటికి ఆ పొయ్గేయాళ్వారు లేచేసి పూదత్తాళ్వారు ఇద్దరు కూర్చుంటారు. మళ్ళీ పేయాళ్వారు అనేసి ఇంకొక ఆళ్వారు వచ్చినారు. సో వాళ్ళకు కూర్చునే దానికి కూడా జాగా లేకపోతే ముగ్గురు నిల్చుకొని భగవంతుడి యొక్క విషయాల్ని చర్చించుకుంటా ఉంటారు. వాళ్ళు అది మరి భగవంతుడి విషయాల్ని మాట్లాడుకుంటా ఉండేటప్పటికీ పెరుమాళ్లకు చాలా సంతోషం అయిపోతుంది. వారి మధ్యలో నిల్చుకొని మనం కూడా వింటాము అనేసి ఆయన వాళ్ళ మధ్యలో నిల్చుకుంటారు. అయితే వాళ్ళు ఆళ్వార్లకు అంతా బాగా జ్ఞాన సిద్ధి కలిగి ఉండేదాని వల్ల వాళ్ళకి తెలిసిపోతుంది మన ప్రక్కన పెరుమాళ్ళ వచ్చి నిల్చుకొని వింటా ఉండారు అనేసి తెలుసుకొని వాళ్ళు ఆయన్ని స్తుతించనారంభించినారు. స్తుతించనారంభించేకటికి పరమాత్మ కుడికాలు భూమి మీద, ఎడమకాలు ఆకాశాన్ని తాకే భంగిమలో వాళ్ళకు ప్రత్యక్షం అవుతారు. అందువలన అక్కడ ఆ యొక్క భంగిమలోనే మరల విగ్రహం ఉంటుంది. ఇప్పుడు తిరుక్కోవలూరులో మనం చూసామంటే మొదట్లో ఉండే కృష్ణుడి విగ్రహము ఉంటుంది. మరలా వీళ్ళకు ప్రత్యక్షమైన మాదిరియే ఆ వామనావతారం భంగిమలో పెరుమాళ్ళు ఉంటారు అక్కడ. ఆ పరమాత్మను చూసే కాటికి పొయ్గేయాళ్వార్ వయ్యం తగలియా అంటారు, పూదత్తాళ్వార్ అన్వే తగలియా అంటారు, పేయాళ్వారు వచ్చి తిరుక్కండేన్ పున్మేని కండేన్ అనేసి స్తుతిస్తారు. ఇట్లా వీళ్ళు ముగ్గురినిదా ముదల్ ఆళ్వార్లు అనేసి చెప్తారు. ఈ ఆళ్వార్లు ఎందుకు జన్మించినారు అంటే కలికాలంలో అందరూ తప్పు దోవల్లో పోతా ఉండేదాని వల్ల వాళ్ళంతా సరిచేసేదానికి పుట్టిన వాళ్ళు వీళ్ళు కారణ జన్ములు. మన మొట్టమొదట ప్రబంధం ఇక్కడ సేవింపబడుతుంది. అది ఒక విశిష్టం తిరుక్కోయిలూరుకి. వాళ్ళు ఒక్కొక్కరుగా முதல் திருவந்தாதி, இரண்டாம் திருவந்தாதி, மூன்றாம் திருவந்தாది అని పాశ్రాలు పాడినారు. ఇక్కడ విశేషం ఇంకేమి అంటే మర్కండ మహర్షి ఆయన వీరికి త్రివిక్రమావతారంలో పరమాత్మ కనబడినారు అని తెలుసుకుని ఆయన ఏం చేస్తారు, ఆయన చాలా మృకండమని, ఆయన చాలా ఘోరమైన తపస్సు చేసి ఆ పరమాత్మని దర్శించుకోగలుగుతారు. ఇంకొక విశేషం ఇక్కడ ఏమి అంటే గజేంద్ర మోక్షం కూడా ఇక్కడ జరిగింది. మనకు దేవలుడు అనే ఆయన ఉహు అనే గంధర్వుడికి శాపం ఇచ్చిన దానివల్ల అతడికి మొసలి రూపం వచ్చేస్తుంది. ఇంద్రజుమ్నుడు అనే రాజు కృష్ణుడి యొక్క ఆరాధనలో ఉండి దుర్వాస మునిని గమనించకపోయిన దాని వల్ల, అంటే సాధారణంగా తల్లి తండ్రి గురువు దైవం అంటారు కదా, గురువు తర్వాతదా దైవం కూడా అనే సిద్ధాంతాన్ని మర్చిపోయి నన్ని అలక్ష్యం చేసినాడే అనేసి ఆయనకు గజేంద్రుడు అవమని శాపం ఇచ్చేసినది. అయితే ఈ శాపం ఇచ్చేస్తే ఆయన గజేంద్రుడు అయిపోతాడు. ఆయన ప్రార్థన చేసి
పరమాత్మ వచ్చి ఆయన్ని కాపాడుతారు. కాబట్టి ఈ యొక్క పరిమాణులకు గజేంద్రవర్ధుడు అనే పేరు కూడా వచ్చింది. అయితే యాక్చువల్ గా వామనావతారం జరిగిన స్థలం ఏది అంటే త్రికాకార అని కేరళలో ఉంది. అక్కడ త్రికాకార వామన గుడి ఉన్నది. ఈ అట్లా మనకి ఈ తిరుక్కోవూరులో మృకండ మహర్షి, ఆళ్వార్ల మంగళాశాసనాలు, గజేంద్ర మోక్షము అని 3 విషయాలు జరిగిన ప్రదేశం. కాబట్టి అవకాశం ఉండేటప్పుడంతా మనం పోయి ఆ పరమాత్మని దర్శించుకోవాలని ప్రార్థిస్తాను. 14th chapter, 2nd శ్లోకం. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యథంతి చ. పరమాత్మ గుణత్రయ విభాగ యోగం అనేసి 14వ చాప్టర్ లో మనకు గుణాల గురించి ఉపదేశం చేస్తా ఉండరు. ఆయన మొదటి షట్కంలో మానవులు ఏదో ఒక పని చేసుకుంటా పోయే వాళ్ళను చూసి వాళ్ళు సత్కర్మలు చెయ్యల్లా, అకర్తృత్వంతో ఉండల్లా, సమతాభావంతో ఉండాల. ఒక్క నిమిషం కూడా నేందా చేసిని, నేందా చెప్తిని, నేను వాళ్ళకి ఇస్ని అనే మాట మాత్రం ఉండకూడదు. అది అట్లా మంచి గుణాన్ని మొదటి షట్కంలో చెప్పినారు. 2వ షట్కంలో ఆత్మ గుణాలు, భక్తి గురించి చెప్పి జ్ఞానుల్ని చేసినారు మానవుల్ని. ఇప్పుడు 3వ షట్కంలో జ్ఞాన షట్కం అంటారు. దీంట్లో 13వ అధ్యాయంలో క్షేత్రజ్ఞుడు, క్షేత్రము ఈ 2 వేరే వేరే, శరీరం వేరే, జీవాత్మ వేరే అనేసి చెప్తా వచ్చి ఈ 14వ అధ్యాయంలో త్రిగుణాల గురించి చెప్తా ఉండరు ఆయన. ఈ త్రిగుణాల గురించి చెప్పేటప్పుడు ఆయన ఏం చెప్తారు, ఈ పరమాత్మ ఈ త్రిగుణాలనంతా జయించి పరమాత్మ తత్వాన్ని పొందల్లా. దానికి అది పొందేదాని వల్ల ఏమి లాభం అనేసి అంటే, ఎందుకు ఈ జ్ఞానం గొప్పది అనేసి అంటే, ఈ జ్ఞానం వచ్చి జ్ఞానానం జ్ఞానముత్తమం అనేసి మొదటి శ్లోకంలో చెప్పినారు. అన్నిటికైనా ఉత్తమమైన జ్ఞానం వచ్చి ఈ ఆత్మ జ్ఞానం, పరమాత్మ తత్వజ్ఞానం. ఆ పరమాత్మ తత్వజ్ఞానాన్ని మునులంతా సాధించుకొని మంచి గతుల్ని పొందినారు అనేసి మొదటి శ్లోకంలో చెప్పేసి, ఈ యొక్క ఆత్మ జ్ఞానం తెచ్చుకుంటే ఏమి లాభం అనేసి 2వ శ్లోకంలో చెప్తా ఉంటారు. ఈ యొక్క ఆత్మ జ్ఞానాన్ని పొందిన వాడు సృష్టి కాలంలో పుట్టడు, ప్రళయ కాలంలో కష్టాల్ని అనుభవించడు. అంటే జనన మరణాలు లేకుండా ఉండగలుగుతాడు అనేసి ఈ 2వ శ్లోకంలో చెప్తా ఉండారు. మీనింగ్ వచ్చి ఇదం జ్ఞానం ఉపాసిత్య, ఈ యొక్క జ్ఞానం, ఇదం అంటే ఈ, జ్ఞానం అంటే జ్ఞానము, ఉపాశ్రిత్య అంటే ఆశ్రయించిన వాళ్ళు, మమ నా సాధర్మ్యమాగతాః నా స్వరూపాన్నే పొందగలుగుతారు అనేసి ఫస్ట్ లైన్కి అర్థం. ఈ జ్ఞానాన్ని పొందిన వారు నా మాదిరియే తయారైపోతారు అనేసి. సర్గేపి నోపజాయంతే, సర్గేపి అంటే సృష్టి కాలంలో, నోపజాయంతే అజాయంతే అంటే పుట్టరు, జాయంతే అంటే పుడతారు, అజాయంతే అంటే పుట్టరు. ప్రళయే ప్రళయ కాలంలో, జ్ఞ వదంతి చ బాధపడరు, వ్యధం అంటే బాధ, నా వ్యదంతి చ అంటే బాధని పొందరు అనేసి ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం. జ్ఞానం యొక్క గొప్ప మహిమని చెప్తా ఉండరు ఈయన. ఆ జ్ఞానాన్ని తెలుసుకున్న వారు ఏమవుతారు అంటే భగవంతుడిలోనే లీనమైపోతారు. ఇది ఇప్పుడు చెప్పలేదు పరమాత్మ, 7వ అధ్యాయం నుంచి చెప్తా ఉంటారు. 7వ అధ్యాయంలో 18వ శ్లోకంలో ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానిత్వాత్మైవ మే మతం ఆస్థితః సహి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం. ఈ శ్లోకంలో ఏం చెప్పినారు, చతుర్విధ భక్తులు కూడా మంచి వాళ్ళే. వాళ్ళు చతుర్విధ భక్తులు అంటే ఏమి, ఆర్తులు, అత్తార్తులు, జిజ్ఞాసులు, జ్ఞాని. అయితే ఈ జ్ఞానిగా ఉండేవాడు ఏమి అంటే, నా యొక్క ఆత్మ నా మాదిరియే అయిపోతాడు. జ్ఞానిత్వ తైవ మే మతం, నా యొక్క అభిప్రాయం వచ్చి
అతడు నా మాదిరియే అయిపోతాడు. ఆత్మ ఏవ అంటే సాక్షాత్తుగా నా స్వరూపమే అని నా అభిప్రాయం అనేసి ఆయన ఎప్పటి నుంచో మనకు చెప్తానే ఉండరు. మనము వింటానే ఉండం ఆయన ఉపదేశాన్ని అర్థం చేసుకోవాలని మనం ప్రయత్నిస్తానే ఉండము. సరే, ఈ ఉపదేశాలంతా చెప్పి దానిని మునులు ఏం చేస్తారంటే ఎప్పుడు మరలా తలుచుకుంటా మననం చేసుకునే వాళ్ళందా మునులు అంటారు. వాళ్ళు అర్థం చేసుకుని దగ్గరగా ఉండే జ్ఞానం ఉపాశ్రిత్య, జ్ఞానాన్ని దగ్గరగా పొంది దగ్గరగా ఉండే పరమాత్మని చూసుకొని మమ సాధర్మ్య మాగతాహ, పరమాత్మనైన నన్ని నాలో ఉండే అన్ని గుణాల్ని పొందగలుగుతారు. అట్లాంటి వాళ్ళు సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యదంతి చ అనేసి పరమాత్మ చెప్తా. వాళ్ళు ఏం చేస్తా ఉండరు జ్ఞానులంతా అంటే అంతర్ముఖంగా ప్రయాణం చేస్తా ఉండరు. హృదయంలో ఉండే పరమాత్మని దగ్గరగా చూడగలుగుతా ఉండరు. అందువల్ల వాళ్లకు తప్పకుండా పరమాత్మ అదే అయ్యేదానికి అవకాశాలు ఉంది. ఎట్లా ఒక పెద్ద అగ్ని జ్వాల నుండి చిన్న చిన్న నిప్పురవ్వలు బయట పోయేసి మళ్ళీ పరమాత్మలోనే చేరిపోయే మాదిరి, అగ్నిలోనే చేరిపోయే మరి జీవులంతా పరమాత్మ నుంచి విడివడి మళ్ళా పరమాత్మలోనే లీనమైపోతారు. ఎప్పుడు లీనమవుతారు? జ్ఞానం తెచ్చుకుని పరమాత్మ తత్వ జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు మాత్రమే లీనమవగలుగుతారు. ఈ యొక్క అట్లా లీనమయ్యే వాళ్లకు జనన మరణాలు ఉండరు అనేసి నో బర్త్ నో డెత్ అనేసి ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తున్నారు. సరే, ఇదంతా అయిపోయింది. ఇంకా ఈ చిరంజీవులు కూడా ఎంతో కాలం ఇట్లా వాళ్ళ ఆత్మజ్ఞానం తెలుసుకొని ఎన్నో రోజులు, కల్పాల పాటు, యుగాల పాటు దీర్ఘాయుష్యులో ఉండేవాళ్ళు ప్రళయకాలంలో బాధలు పొందరు అనేసి చెప్తారు. అంటే వాళ్ళకి ఎట్లా బాధలు ఉండదు అంటే వాళ్ళు చేసుకున్న సాధన ఫలితం వల్ల వాళ్ళు ఎంతో దీర్ఘకాలం ఉంటే కూడా వాళ్లకు ఏ కష్టాలు ఉండదు అని చెప్తా ఉండారు పరమాత్మ. దానికి ఒక కథ, కాకభూషణుడి కథ అనేసి, ఇది పెద్ద చరిత్ర. ఒకరోజు దేవేంద్రుడి యొక్క సభని సుధర్మ అంటారు. దాంట్లో బ్రహ్మజ్ఞానులు మాత్రమే పార్టిసిపేట్ చేయాలా అనేసి వాళ్ళ డిస్కషన్స్ కు ఆ బ్రహ్మజ్ఞానులు మాత్రమే రావాలా అనేసి ఒక కండిషన్ ఉండింది. అప్పుడు ఎక్కువ మంది బ్రహ్మజ్ఞానులు చేరేటప్పుడు ఈ ప్రపంచంలో దీర్ఘాయువులు ఎవ్వరు అనే ప్రశ్న వస్తుంది. దానికి ఒకరు మార్కండేయుడు అని, ఒకరు బకతాల్యుడు అని చెప్తే అప్పుడు సాతాతపుడు అని ఆయన వచ్చి వీళ్ళంతా ఏమి కొంచెం కాలంగా బతికినారు, కాకభూషణుడే దీర్ఘాయుష్మంతుడు అనేసి చెప్తాడు. వశిష్ఠుడు కూడా దీర్ఘాయుష్మంతుడుగా ఉంటే కూడా వాళ్ళకన్నా కాకభూషణుడే దీర్ఘాయుష్మంతుడు అని చెప్తారు. సరే, ఇంత ఆయన దీర్ఘాయుష్మంతుడు, బ్రహ్మవేత్త అన్ని చెప్తారు కదా, ఉపాసన, జ్ఞాన సిద్ధి, యోగ సిద్ధి అన్ని కలిగిన వాడు అని చెప్తారు కదా. ఆయన ఎందుకు పిలియలేదు అంటే ఆయన ఇది మరి చిన్న చిన్న సభలకంతా రారు అనేటప్పుడు ఆయన ఎంత గొప్ప మనిషి అనేసి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే వశిష్ఠుడికి ఒక కుతూహలం వస్తుంది, ఒక ఆశ వస్తుంది. ఇట్లాంటివన్నీ మనం ఎట్లయినా పోయి చూడల్లా అనేసి సాతాతప్పుడిని అడుగుతారు. ఆయన ఎక్కడ ఉంటారు అనేసి అంటాడు. ఆయన మేరు పర్వతం దగ్గర కల్పవృక్షం అనే మామిడి చెట్టు దక్షిణంలో, అంటే దక్షిణం అంటే కుడి భాగంలో ఒక తొర్రలో ఉంటారు అంటారు. ఇంత చేస్తే తొర్రలోనే ఉంటాడు ఒక మనిషి అనేసి అంటే, లేదు కాకి త్వరలోనే కదా ఉంటుంది అని సాతాతప్పుడు చెప్తాడు. అయ్యో, ఇంత మీరు ఆయన గురించి చెప్తా ఉండారంటే ఏదో పెద్ద మహర్షి అనుకున్నాను, కేవలం ఆయన కాకిదానా అనేసి వశిష్ఠుడు అడిగేసి, ఎట్లయినా ఈ యొక్క కాకిని మనం పోయి చూడల్లా అనేసి ఆయన ఆ మేరు పర్వతం దగ్గర ఉండే మామిడి చెట్టు దగ్గరికి పోతే అక్కడ ఒకటే గందరగోళంగా ఉంటుందంట, పక్షుల అరుపులు అట్లంతా ఉంటుందంట. ఆ పక్షులంతా అడిగి చూస్తున్నారంట వశిష్ఠుడు. వాళ్ళకి ఎవరికి ఈయనకు సమాధానం చెప్పకుండా కాకా అనేసి పోయేసిందంట, కాకా అనేసి. అప్పుడు వశిష్ఠుడు ఒక్క కాకి మాత్రం ప్రత్యేకంగా ఉందే అనేసి అనుకుంటా ఉండే కాటికి ఆ కాకభూషణుడు వచ్చి వశిష్ఠుడిని గమనించి ఆయన్ని ఆహ్వానించి ఇన్వైట్ చేసి
ఒక పెద్ద ఆకు, మామిడి చెట్టు ఆకు ఎంత పెద్దదిగా ఉందంటే ఒక అరటి ఆకు మారి ఉందంట. ఆకుపై కూర్చోంపెట్టి గౌరవ మర్యాదలంతా చేసి, మీరు ఊరకరారు మహానుభావులు, నా యొక్క ప్రసక్తి ఇంద్రభవనంలో వచ్చింది, నా జన్మ ధన్యమైనది అనేసి అన్ని విషయాలు చెప్తారంట. దీర్ఘాయుషు ఎవరు అనేసి అంతా మీరు చర్చించుకుంటారు అని చెప్పేకాటికి వశిష్ఠుడికి చాలా ఆశ్చర్యం అయిపోయిందంట. ఎట్లా ఇంత అన్ని చూసినట్టుగా చెప్తా ఉంటారే అని ఆశ్చర్యం అయిపోయిందంట. మళ్ళీ కాకభూషణుడు చెప్పినారంట, ఏదైనా ఒక మంచి మాట చెప్పినారంటే నేను విని తరిస్తాను. ఆయనకి ఎన్నో తెలిసిను, ఎన్నో విషయాలు తెలిసి, ఎన్నో కల్పాల పాటు యుగాల పాటు ఉంటే కూడా ఇంకా తెలుసుకోవల్లా అనేసి వినయంగా అడిగినారంట. అప్పుడు వశిష్ఠుడు అడుగుతారంట, మీ ఆయుష్ ఎంత అనేసి అడుగుతారంట. ఆయుష్ అంటే ఏమి, నాకు కాలగణన నేను ఎప్పుడాల నుంచి కాలాన్ని నేను లెక్క వేసేది, సూర్యుడు చంద్రుడు పుట్టక ముందు నుంచే నేను ఉండాను. అయితే సాధారణంగా కాలం వచ్చి సూర్యుడిని చంద్రుడిని బట్టిగానే వేస్తారు. కాబట్టి నా యొక్క ఆయుష్ని చెప్పేదానికి వీలు లేదు. అయితే నేను 50 బ్రహ్మల్ని చూసినాను, 20 మంది నా అన్న తమ్ముళ్ళు చనిపోవడం చూసినాను. మీది వశిష్ఠుడి యొక్క 8 జన్మలు కూడా నాకు తెలుసు. ఈ జన్మలో మీరు బ్రహ్మ మానస పుత్రుడు, అయితే మిగతా జన్మల్లో మీరు ఆకాశం నుంచి, రాళ్ల నుంచి, అట్లా చిత్ర విచిత్రంగా మీరు మీ జన్మలు నాకు తెలుసును. ఎన్నో సృష్టిలు చూసినాను. 4 యుగాలు రాక్షసుడు ఈ ప్రపంచాన్ని ఆక్రమించుకునింది చూసి ఉండాను. 11 యుగాలు బూడిద కప్పినట్లుగా ఈ సృష్టి ఉండింది చూసినాను అని రకరకాలుగా చెప్తా ఉంటారంట. అయితే మీరు సృష్టి ప్రళయాల్ని చూసినారు కదా, దాన్నంతా ఎట్లా దాటగలిగితుంది అనేసి అడిగితే, సృష్టి కాలంలో ఈ చెట్టు త్వరలో ఉంటాను, ప్రళయకాలం వస్తుంది అనేసి నాకు తెలుస్తుంది, దాన్ని బట్టి నేను నిర్వికల్ప సమాధికి వెళ్ళిపోతాను అంటాడు. తర్వాత సృష్టి కాలంలో నేను ఇదే శరీరంలో ఉంటున్నా, వేరే శరీరం వచ్చిందా అని కూడా నాకు తెలియదు. అయితే ఈ శరీరాన్ని నేను ఎట్లా నిలబెట్టుకుంటా ఉంటుంది అంటే ప్రాణోపాసన ద్వారా నేను నిలబెట్టుకుంటుని. అయితే ఇది ఏమి నార్మల్ గా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కాదు, దాన్ని దాటినటువంటిది. పరమాత్మని ఈ గాలిని కలిపి చేసుకునే ఉపాసన ఇది. ప్రాణాన్ని చైతన్య శక్తిగా చేసుకున్న విద్య మా నాన్నగారైన చండుడు నేర్పినారు. సరస్వతి అమ్మగారి వద్ద కూడా నేను ఎన్నో ఉపాసనలు నేర్చుకుంటుని. అయితే కాల గణనలో ఎట్లా కాలాన్ని లెక్క పెట్టేది అనే విషయంలో నాకు ఒక పద్ధతి తెలుసును. ఆ ప్రకారం జీవుడు రోజుకు 21,600 సార్లు ఉచ్ఛ్వాసను నిశ్వాసను తీసుకుంటా ఉంటారు. వీటిని ఆయా చక్రాలలో, ఆయా స్థానాలలో, బీజాక్షరాల్లో కలిపి లెక్క వేసే విధానాన్ని జప విధానము అనేసి అంటారు. దీంట్లో మనం కరెక్ట్ గా లెక్క వేసుకోవచ్చు అనేసి, అట్లా నేను లెక్క వేస్తే కూడా నేను చాలా సుదీర్ఘకాలం, ఎన్నో ఏండ్లు నేను ఉండాను, ఎన్నో యుగాలు కల్పాలు దాటి నేను ఉండాను. అయితే నేను ఇప్పుడు కొంచెం వయసు అయిపోయింది, దానివల్ల నాకు రాత్రి ఏది పగలేది అనేసి ఈ జప విధానం ద్వారా నేను తెలుసుకుంటా ఉండాను. ఇట్లా నేను ప్రాణాన్ని చైతన్య శక్తిగా చేసుకునే విద్య, నాకుండే బ్రహ్మజ్ఞానం, నిర్వికల్ప సమాధి, ఇవన్నీ నాకు ఏ బాధలు, సృష్టి కాలంలో కష్టము, ప్రళయకాలంలో కష్టము, ఏ కష్టము లేకుండా నన్ను కాపాడింది అనేసి ఆయన చెప్తా ఉంటారు. ఈ నిర్వికల్ప సమాధి అంటే ఏమి అనేసి అంటే, పతాంజలి 8 సూత్రాలు చెప్పిండారు. యమ నియమ ధారణ, అది మరి 8 సూత్రాలు ఉంది సమాధి వరకు చెప్పి, ఆ 8 సూత్రాలని దాటుకొని నిర్వికల్ప సమాధికి వచ్చేవాడు. నిర్వికల్ప సమాధిలో వాడికి శరీరం పైకి ధ్యాసనే ఉండదు, బ్రహ్మంలో కలిసిపోయేంత ఆనందం కలిగి ఉంటాడు. అటువంటి నిర్వికల్ప సమాధి వల్ల ఆయన వల్ల తన శరీరాన్ని రక్షించుకునేదానికి వల్లయింది. ప్రళయ కాలంలో బాధలు లేకుండా, సృష్టి కాలంలో మార్పులు లేకుండా,
ఆయన యొక్క ప్రాణోపాసనము, యోగ విద్య, ఆత్మ విద్య అన్ని ఆయన్ని కాపాడింది అని చెప్పి, కామ క్రోధాలు ఉండేవారికి మృత్యువు కబలిస్తుంది అనేసి చెప్పి, చివరగా కాకభూషణుడు ఇట్లా చెప్తాడు, నాకున్న బ్రహ్మజ్ఞానం, పూర్వజన్మ మహిమ, విచిత్రమైన నా జన్మ వృత్తాంతం. మరలా ఆయన కథనే విచిత్రంగా ఉంటుంది. ఇన్ని యుగాలు, ఇన్ని కల్పాలు ఎవరైనా బతుకుతురా అనేది మనకు తెలియదు. ఈ కథలోదా మనం చూస్తూ ఉంటాం. పూర్వజన్మ ఇంపాక్ట్ వలన, అందువల్ల ఆయనకు సుదీర్ఘమైన ఆయుష్ కలిగి, కష్టాలు లేకుండా మీలా ఉండి, మీలాంటి వారు వస్తే ఇంకా కొంచెం విషయాలను తెలుసుకొని నేను సంపాదించుకున్న ఆత్మ విద్యని స్థిరం చేసుకుంటా ఉండాను అనేసి కాకభూషణుడు వినయంగా వశిష్ఠుడికి చెప్తా ఉండారు. అంటే అలాంటి కాకికే తత్వజ్ఞానం కలిగి సుదీర్ఘాయుష్తో ఉండి ఏ కష్టాలు గురికానంత గొప్ప స్థితిలో ఉన్నప్పుడు మానవులమైన మనము సాధన ద్వారా తత్వజ్ఞానాన్ని తెలుసుకొని కష్టాలకు గురి కాకుండా, పరమాత్మ ఉపదేశాలని వింటిమంటే కష్టాలకు గురి కాకుండా ఉండగలము అనేది బాగా స్థిరంగా మన మనసులో నాటుకొని పోవల్ల. అట్లే మనం కూడా సృష్టి కాలంలో కష్టపడకుండా, ప్రళయ కాలంలో కష్టపడకుండా శాశ్వతానందాన్ని అందుకునే పరిస్థితికి మనము చేరుకోవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. 14th chapter 3rd శ్లోకం. మమ యోనిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. ఈ శ్లోకంలో పరమాత్మ ఏం చెప్తా ఉంటారు? నా మహద్ బ్రహ్మ రూపం ఇది మూల ప్రకృతి. ఆ మూల ప్రకృతిద సర్వ ప్రాణులకు జన్మస్థానం. దాంట్లో నా చైతన్య శక్తి అనే బీజాన్ని పెడతాను. ఆ జడ చేతన సంయోగం వలననే సర్వభూతాలు ఉత్పత్తి జరుగుతుంది అని పరమాత్మ చెప్తా ఉండరు. అర్థం వచ్చి మమ యోని మహద్ బ్రహ్మ. మమ అంటే నా యొక్క, యోని యోని అంటే ఈ మూల ప్రకృతి, గొప్పదైన ఈ మూల ప్రకృతి. తస్మిన్ దాని యందు గర్భం దదామ్యహం. అహం అంటే నేను, నా గర్భం అంటే గర్భకారణమైన చైతన్య రూపమగు బీజం. పరమాత్మ యొక్క బీజాన్ని ఈ మూల ప్రకృతిలో ఉంచే దాని వల్ల ఏం జరుగుతుంది అంటే, సమస్త ప్రాణకోటి యొక్క సర్వభూతానం, సమస్త ప్రాణులు సంభవ ఉత్పత్తి జరుగుతుంది. భవతి అంటే కలుగుచున్నది. ఓ భారత అనేసి మనకు వర్డ్ బై వర్డ్ మీనింగ్. ఈ పరమాత్మ వచ్చి శరీరానికి అంటే క్షేత్రానికి, శరీరం లోపల ఉండే జీవుడికి ఉండే సంబంధాన్ని చెప్పల్లా అని ప్రారంభించినారు. అయితే ఈ క్షేత్రము, క్షేత్రజ్ఞుడు ఎట్లా కలిసిపోతా ఉండరు, వాళ్ళని ఎట్లా విడదీయల్లా అని పరమాత్మ చెప్పాలని 14వ డీటెయిల్డ్ గా చెప్పాలని 14వ అధ్యాయాన్ని ఆయన తీసుకున్నారు. సరే, మొదట్లో శరీరం ఎట్లా పుట్టింది, ఎట్లా ఈ సృష్టి ఆరంభమైంది అనేసి చెప్పాలని ప్రయత్నం చేస్తా ఉండారు. 7వ అధ్యాయంలోనే నాకు 2 ప్రకృతులు ఉంది, అపరా ప్రకృతి, పరాప్రకృతి అనేసి 2 ఉంది అని చెప్పినారు. అది మరి పరమాత్మ వచ్చి పరాప్రకృతి, అపరా ప్రకృతి వచ్చి త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి. ఈ దీంట్లో భూమి 7th చాప్టర్ లో భూమి రాపో నలో వాయు కం మనోబుద్ధి రేవచ్చ అహంకార అని 8 ప్రకృతుల గురించి చెప్పినారు. అయితే ఈ ప్రకృతి కన్నా ఈ త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి గొప్పది. బ్రహ్మనాథ్ బ్రహ్మ అంటే, బ్రహ్మ అంటేనే సృష్టిని చేయగలిగింది. కాబట్టి ఈ మూల ప్రకృతి చాలా గొప్పది, మహత్ అనేసి చెప్తారు. ఎందుకంటే దీనికి సృష్టిని చేయగలిగే శక్తి ఉండాలి. దీంట్లో ఒక విత్తనం వేస్తే మొలకెత్తేదానికి దీనికి శక్తి ఉంది. అందువల్ల పరమాత్మ బీజాన్ని పెట్టారు. తస్మిన్ తతో గర్భం దదామ్యహం. నేను ఈ మాయలో
నా చైతన్య శక్తి పెట్టేదాని వల్ల సంభవ సర్వభూతానం తతో భవతి, అందువల్ల సమస్త జీవులు ఉత్పత్తికి కారణమవుతుంది. అయితే ఎందుకు గర్భం దదామ్యహం అని చెప్తా ఉండారు పరమాత్మ అంటే, ఎట్లా గర్భంలో చిన్న చిన్న మార్పులు కలిగి, గర్భపిండంలో చిన్న చిన్న అవస్థలు కలిగి ఒక జీవి ఏర్పడుతుందో అదే మారిగా ఈ త్రిగుణాత్మకమైన మూల ప్రకృతిలో పరమాత్మ యొక్క చైతన్య శక్తిని పెట్టేదాని వల్ల చిన్న చిన్న మార్పులు కలిగి ప్రాణుల రూపంగా వచ్చేస్తారు. అయితే తైత్రోప్యనోపనిషత్తులో ఈ శరీరోత్పత్తి గురించి ఒక విషయం చెప్తారు. ఇదే విషయాన్ని వాళ్ళు చెప్తారు. తస్మాధ్యాయే తస్మదాత్మనః ఆకాశం సంభూతః ఆకాశాద్వాయుః వాయురో అగ్నిః అగ్నిరాపః అద్య పృథివీ పృథివ్యా ఓషధయం ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుషః అనేసి ఈ శబ్దం నుంచి, పరమాత్మ నుండి బయటికి వచ్చే శబ్దం వలన ఆకాశం, ఈ శ్లోకానికి అర్థం చెప్తా ఉండ, ఆకాశం పుట్టింది. అట్లే పరమాత్మ యొక్క చైతన్య శక్తి మాయలో కలిసేదాని వల్ల ఆకాశ రూపం మారి వాయు రూపంగా అది మారుతుంది. అట్లా జలము, పృథ్వీ, ఓషధులు అనేది ఏర్పడుతుంది. ఓషధుల నుంచి అది ఆ ఓషధులు అనే రూపం మారి అన్న రూపంగా అదే చైతన్య శక్తిగా మారి పురుషుల్లో స్త్రీలలో ప్రవేశించి మరలా శిశువు రూపంగా మారి శరీరోత్పత్తి జరిగింది అనేసి ఈ యొక్క శ్లోకంలో కూడా ఆ చెప్పిన విషయాన్ని చెప్తా ఉండారు. ఆకాశము, వాయువు, తేజస్సు, జలము, పృథ్వీ, ఓషధులు, అన్నము, శరీరము అనేసి 8 దశలు, దాన్ని దాటుకుని వచ్చేదిగా శరీర రూపమైన జీవుడు అని శరీరోత్పత్తి గురించి చెప్పినారు. అయితే ఈ శరీరోత్పత్తిలో ఎన్ని రకాల శరీరాలు అనేసి విభజించుకోవచ్చు అంటే, మెయిన్ గా 4 రకాలుగా అవి వచ్చి లెక్కలేనంత శరీరాలు ఉండి లెక్కలేనన్ని ప్రాణులు ఉండారు, లెక్కలేని అంత డివిజన్ చెయ్యవచ్చు దాన్ని. అయితే మెయిన్ గా మనము ఏం చేస్తాము, ఏం మెయిన్ కేటగిరీస్ ఏమి అంటే, జరాయుజం అంటే గర్భం ధరించి వచ్చే ప్రాణులు, వాళ్ళెవరు? మానవులు, జంతువులు. అండజం గుడ్డి నుంచి వచ్చేది, ఎగ్ నుంచి, పాములు, పక్షులు, చేపలు. స్వేదజం అంటే చెమట వల్ల పుట్టేది, క్రిములు, కీటకాలు, చెదాళ్ళు. ఉద్బీజం అంటే వేర్ల నుండి పుట్టేది. అట్లా రకరకాలు వేర్ల నుండి పుట్టేదానికి మనం ఎగ్జాంపుల్స్ ఎత్తుకోవాలంటే పొటాటో, క్యారెట్ అది మరి ఎత్తుకోవచ్చు. అట్లా రకరకాల శరీరాలు ఏర్పడుతుంది. దేనివల్ల? ఆ త్రిగుణాత్మకమైన మాయలో పరమాత్మ యొక్క బీజాన్ని ఉంచితే ఇట్లా రకరకాల ప్రాణాలు సంభవిస్తుంది అనేసి చెప్తారు. ఇట్లా రకరకాల ప్రాణులు కలిగే విషయాన్ని చెప్పిన పరమాత్మ మనం శ్రద్ధగా విని ఆ ప్రకృతి కంటే వేరుగా ఏముంది అనేసి కనుక్కోవాలి. ఆ ప్రకృతి కంటే వేరుగా ఏముంది? ఆత్మతత్వం. ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకునేదానికి మనం ప్రయత్నించాల. క్షేత్రం వేరే, క్షేత్రజ్ఞుడు వేరే, ఆ త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి వేరే, చైతన్య శక్తి వేరే అనే విషయాన్ని మనము పరమాత్మ ఉపదేశాల వలన గ్రహించుకుని బాగా దాన్ని తలుచుకుంటూ మనము ఆ పరమాత్మ తత్వాన్ని పట్టుకునేదానికి ప్రయత్నం చేయాలని ప్రార్థిస్తాను.